సో ఆ ఇంపాక్ట్ ప్లేయర్ వల్లే ఇంతగా అగ్రెసివ్గా బ్యాటర్స్ ఆడుతున్నారు. దీన్ని ఇంటర్నేషనల్ క్రికెట్తో కంపేర్ చేయకుండా, అంటే అక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఆర్ బౌలర్స్కి ఇంకా కష్టంగా మారిపోతుంది. బికాస్ బౌలర్స్ యూనిట్ మొత్తం అంతా కూడా, సిరాజ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు దట్ ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ ది బౌలర్స్. వచ్చిన వాళ్ళు 1 to 8, 9 వరకు షాట్స్ ఆడుతూనే ఉన్నారు, మేము ఇక్కడ 9 కాదు 10 మంది బ్యాటర్స్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా వినిపిస్తుంది. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఉంది. దాన్ని ఎలా చూస్తారు? బౌలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ నేను ఆ పాయింట్కి వస్తాను. బౌలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఆల్సో ఫర్ ద బౌలర్స్. ఎవరైతే మీకు తెలుసు యూఆర్ గోయింగ్ ఫర్ రన్స్, దాంట్లో బెస్ట్ బౌలర్గా అయితే యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హైయెస్ట్ పెయిడ్. ఇప్పుడు హైయెస్ట్ పెయిడ్ ఈ ఆప్షన్లో చూసుకుంటే ఆబ్వియస్లీ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ అండ్ వెంకటేష్ అయ్యర్ వాళ్ళ ముగ్గురు తీసేస్తే యుజవేంద్ర చహల్ 18 crores వెళ్ళాడు. సో బౌలర్స్ ఆల్సో ఆర్ గోయింగ్ ఫర్ హైయర్ ప్రైస్, ఎందుకంటే వాల్యూ పెరుగుతుంది బౌలర్స్. సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ కౌశిక్. ఇంపాక్ట్ ప్లేయర్ ఓన్లీ బ్యాట్స్మెన్ కేనా? బౌలర్ కూడా రావచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. ఓకే, ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ ద పిచెస్. మీరు ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ చేస్తే మీరు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని యూజ్ చేస్తారు. టర్నింగ్ పిచ్ ప్రిపేర్ చేయండి. దేర్ ఆర్ ఫ్రాంచైజీ లైక్ కేకేఆర్, ఇంతకుముందు గౌతమ్ గంభీర్ క్యాప్టెన్ ఉన్నప్పుడు స్పిన్నింగ్ టర్నింగ్ పిచ్ ఉంటే యూ మైట్ గెట్ ఎక్స్ట్రా స్పిన్నర్. ఇంపాక్ట్ ప్లేయర్ ఓన్లీ బ్యాట్స్మెనే కాదు కదా, యూ కెన్ గెట్ ఎ బౌలర్ ఇన్. సో పిచెస్ చేంజ్ చేయాలి. మరీ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఉంటే చూసాక మ్యాచ్లు కూడా మజా రావు. ఎవ్రీ టైం 300 కొట్టేసి ఇంకో టీం 300 ముందే డ్యూ వస్తుంది సమ్మర్ టైం అక్కడంతా. సో అలాంటి మ్యాచెస్ కూడా చూడాలి మనం. ఐపీఎల్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్ ఉంటే కూడా మజా రాదు. ఐ థింక్ దే హ్యావ్ టు బి డైవర్సిఫైడ్ అండ్ ఎక్స్ట్రా బౌలర్ని కూడా తీసుకో. అది మర్చిపోతున్నారు. కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఓన్లీ బ్యాట్స్మెన్ కాదు. యా, దానికి నా కౌంటర్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ టాస్ అప్పుడే చెప్పారు 11 ఏంటో ఇంపాక్ట్ సబ్ ఎవరో. సో దాంట్లో ఒకవేళ టాస్ తర్వాత మార్చుకునే ఛాన్స్ ఉంటే మొదట ఎక్స్ట్రా ఇఫ్ యూ ఫీల్డింగ్ ఫస్ట్ బౌలర్ తీసుకొచ్చి తర్వాత బ్యాటర్ తీసుకురావచ్చు. బట్ ఆ ఆప్షన్ అందరికీ ఉండట్లేదు. సో చూసి మనకు తెలుస్తుంది కదా ముందే. తెలుస్తుంది, కానీ మీరు మొదట బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్ తీసుకురారు, ఎక్స్ట్రా బ్యాటర్తో వెళ్తారుగా. దాని తర్వాత మీరు కావాలనుకుంటే బౌలర్ తీసుకొస్తారు. సో ఐ థింక్ 4 substitutes లో మీరు ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు కదా పిచ్ చూసి. You actually, but see, if you're batting first, you always go with that batter. If you're chasing again, you're going to bring in another batter. చాలా తక్కువ మంది బౌలర్ తీసుకొస్తారు, లైక్ యూ సెడ్, బికాస్ పిచెస్ అన్ని అలానే ఉన్నాయి. ఇప్పుడు పిచ్లు మార్చాలి అంటే విల్ గో బ్యాక్ టు ద పాయింట్ వేర్ ఎక్కువ రన్స్ కావాలి. ఎవ్రీబడి వాంట్స్ టు సీ 4 and 6. చేపాక్ లో ఐ థింక్ దిస్ ఇయర్ చెన్నై సూపర్ కింగ్స్ విల్ ప్రిపేర్ టర్నర్స్, ఎందుకంటే వాళ్ళు 100 ఉన్నారు, ఆర్ అశ్విన్, జడేజా. ఐ విల్ బి రియలీ సర్ప్రైజ్ చెన్నై సూపర్ కింగ్స్ స్లో టర్నర్స్ ప్రిపేర్ చేయకపోతే. ఎందుకంటే బహుశా కోల్కతా నైట్ రైడర్స్ తప్ప ఎవరికి కూడా అంత స్పిన్ క్వాలిటీ లేదు ఐపీఎల్ లో. చెన్నై సూపర్ కింగ్స్ కున్నంత క్వాలిటీ ఐ ఫీల్ ఓన్లీ కేకేఆర్ కుంది. దే కెన్ మ్యాచ్ సిఎస్కే. యా, సో చేపాక్ లో 7 games ఐ థింక్ దే విల్ గో ర్యాంక్ టర్న్. అందు ఊరికనే తీసుకోవాలి అంతమంది స్పిన్నర్.